అరే మామ, ఈరోజు సండే కదా, షాప్కి వెళ్ళి చికెన్ చేస్తావా? ఎంత ఒక కిలో సరిపోతుంది ఇద్దరికి? ఈ మధ్య బ్యాచులర్ల కాకలు ఎక్కువైతున్నది. అదేంటి 10 నిమిషాలు ముందే వచ్చేసావు? కొన్ని ప్లేసెస్కి టైంకి పోవాలి, ఇంకొన్ని ప్లేసెస్కి టైం అయినాక పోవాలి. కానీ ఇలాంటి ప్లేసెస్కి మాత్రం టైం కన్నా ముందే రావాలి. ఏం మాట్లాడుతున్నావు? ఈ 10 నిమిషాలు వేరొనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా ఏంది? గట్ల టెన్షన్ పడుతున్నావు? ఏం చూస్తున్నావు అప్పటి నుంచి? రీల్స్ మామా. నీ అక్క రీల్స్ జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు రీల్స్ 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 రీల్స్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి సంది ప్రతి ఓడు రీల్స్ చేయడమే. చూసేటోళ్ళేమో తక్కువయ్యారు, చేసేటోళ్ళేమో ఎక్కువయ్యారు. అసలు ఈ యూట్యూబ్ ఓడు ఈ రీల్స్ చేసేటోళ్ళకు సంవత్సరానికి ఒక 20,000 మెయింటెనెన్స్ ఫీజు అని పెట్టాలా? అప్పుడు ఈ చెత్తంత దూరం అవుతుంది. చేసేటోళ్ళకి కాదురా, చూసేటోళ్ళకి కూడా ఫీజు పెడితే అప్పుడు ఎవడి పని అది చక్కగా చేస్తాడు. అరే మామ, ఇది చూడు ఎలాంటి ఫోటో పెట్టిందో. బట్టలే లేవు కదరా ఆడ, ఆ కొంచెం కూడా తీసేస్తే కదా. ఏమో ఇసుంటోళ్ళు చేయబట్టి ఈ బూతుగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తున్నారా బాబు. తర్వాత అసలు ఈ బట్టలంటే ఏందని అడుగుతారేమో సోషల్ మీడియాలో భయం వేస్తుంది. మరి ఇంత బరి తెగించారంటరా బాబు కొంతమంది అమ్మాయిలు. ఓ ఇంటర్వ్యూ బాయ్ పోయిందా ఈసారి కూడా? అరే ఏం దోస్తున్నారా మీరు? మంచి మాటలు రావారా మీ నోట్లకెళ్ళి? ఓ వచ్చిందా, సరే నడు మరి దావత్. అరే సిగ్గుండాలరా, పోతే సంతోషపడ్డారు, ఇప్పుడు వచ్చిందని దావత్ అడుగుతున్నారా? దోస్తులంరా మేము. ఇంటర్వ్యూ వచ్చినా సంతోషపడతాం, పోయినా సంతోషపడతాం. మొత్తానికి నీ బాధలు కూడా సంతోషాన్ని ఎత్తుకుంటాం. అసంటోళ్ళనే దోస్తులు అంటారు. అబ్బో వినేశాలు. ఏమిరా ఇంత హైట్ పెరిగినవి ఈ మధ్య? ఏజ్ ఎంతరా నీది? 21. మస్తు టైం ఉన్నదిరా నీకు, ఇంకా లైఫ్ని దున్నేయచ్చు నువ్వు. దున్నేయటం అంటే పొలాలు దున్నేయటమా? ఆ దున్నడం కాదురా, ఆడ లెక్క వేరే ఉంది. ఆటగాడే. ఆటగాడే గానీ బ్యాటే సరిగ్గా లేదు. అరే ఇదకెట్లా మ్యాటరు? అయిపోయిందా నీ రాజమండ్రి ప్రాజెక్ట్ వర్క్? హా, అయిపోయింది. ఎన్ని బ్రిడ్జ్లు కొల్లగొట్టినావు? ఏంటి? అదేనమ్మా, ఎంతమంది జీవితాల్ని కొల్లగొట్టినావని అంటున్నా. ఇదేనా నీ ప్రాజెక్ట్ వర్క్? మొత్తానికి 2 స్టేట్లు కవర్ చేసినావులే. ఈసారి నార్త్ ట్రై చేయనుంటివి. ఆడ బిజినెస్ మస్తు ఉంటుంది, ఫుల్ క్యాష్ పార్టీలు ఉంటారు. ఇక మన భాషలో చెప్పాలంటే ఫుల్ గుడ్డ బలిసిన వాళ్ళు ఉంటారు. నేనేం కావాలని చేయలేదు, నా పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవని ఉన్న బట్టలైతే ఇడిచేసి తిరిగాం కదా చైత్ర. మానమైతే కాపాడుకుంటాం కదా. నీ అక్క ఫారెన్ వెబ్సైట్లలో బట్టలు ఇడిచేసి తిరగటోళ్ళ కన్నా దారుణంగా ఉన్నావు కదా నువ్వు. పాపం వాళ్ళు బయటనే ఇడిచేసిండ్రు, నువ్వు బయట తప్ప మొత్తం ఇడిచేసినావు. ఈ మధ్య వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చారు అనుకో, అది వేరే విషయం. నాకున్న పరిస్థితికి దొరికిన ప్రతి ఓడికి షటగోపం పెడితే తిరగాలి నేను. పెడుతున్నా మైడా? అరే మామ, ఈ అమ్మాయికి ఎందుకు ఇంత రోగం అంటావురా? రోగం కాదురా, దూల దోసో రకాలంట తెలుసా? అందులో ఒకదానికి డాన్సింగ్ అంటే ఇష్టం, ఇంకోదానికి బ్యాటింగ్ అంటే ఇష్టం, ఒకదానికి చాటింగ్ అంటే ఇష్టం, ఇంకోదానికి చీటింగ్ అంటే ఇష్టం. ఇది 4వ టైపు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరికో ఒకరికి సూటి పెడతానే ఉంటది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ అమ్మ తప్పంట తప్పు. చేసేటి అన్ని లంగా పనులు, తిరిగేటి అన్ని గుడి గోపురాలు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా ప్లీజ్? నువ్వు పడ్డ కథలన్నీ అరిగించుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. అసలే నాది వీక్ మెటబాలిజం. ఏమ్రా? అవును మామ. సరే గాని బండిది. నేను బండి తీసుడు కాదక్క, నువ్వే తీయాలే బండి. అదేంటి? ఇన్ని రోజులు వెనకాల కూర్చొని పెద్ద పాన్ ఇండియా సినిమా నడిపినావు కదా, సీన్ రివర్స్ ఇప్పటి నుంచి. నువ్వు నడపాలే, నేను కూర్చోవాలి. ఈడ భోజనాలు ఏమన్నా పెడుతున్నారా? లేదే. మరి ఇంకేం చూస్తున్నావు? తీ బండి. ఎప్పుడు ఆడవాళ్ళని వెనకాల కూర్చుని పెట్టుకునే కాదు, అప్పుడప్పుడు ముందాడ కూడా కూర్చోబెట్టుకోవాలి. లేకపోతే మనకు తెలియకుండానే వెనకాల కూర్చుని పెద్ద మల్టీప్లెక్స్ నడిపిస్తారు. మన సేఫ్టీ కోసమే చెప్తున్నా.